హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. గెట్ రెడీ గులాబ్ జామ్ ఎలా చేసుకోవాలనేది చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా మనం ఎన్ని ప్యాకెట్స్ అయితే తీసుకున్నామో అన్ని ప్యాకెట్స్ని కట్ చేసుకొని ఒక పెద్ద ప్లేట్లో అయితే వేసుకోవాలండి. నేనైతే 2 తీసుకుంటున్నాను. ఆ రెండింటిని కట్ చేసి ఒక పెద్ద ప్లేట్లో అయితే వేసుకున్న తర్వాత మనం మొత్తం చేత్తో స్మాష్ చేసుకోవాలి, అంటే ఉండలు లేకుండా ఉండేలాగా చూసుకోవాలి. తర్వాత నేను పక్కనే ఒక గిన్నెలో చూస్తున్నారు కదా, దాంట్లో కాచి చల్లార్చి పెట్టుకున్న పాలని అయితే తీసుకున్నానండి. దాన్ని అయితే కొంచెం కొంచెంగా ఒకేసారి వేసుకోకూడదు, కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకుండా ఉండాలి. ఇంకా నాకు ఫస్ట్ సారి కలవలేదని సెకండ్ టైం మొత్తం పాలు వేసేసి కలిపేసరికి ఇంకా నాకు పర్ఫెక్ట్గా అయితే పిండి అయిపోయింది. ముందుగా గుర్తుపెట్టుకోండి, దీంట్లో అసలు వాటర్ యాడ్ చేయొద్దు. మనం పాలతో కలుపుకుంటేనే చాలా స్మూత్గా అండ్ టేస్ట్గా వస్తాయి. తర్వాత దాని మీద మూత పెట్టేసుకొని ఒక బాక్స్ లాంటిది పెట్టుకోవాలి. తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ తీసుకుని పెట్టుకోవాలి. నేనైతే ఇప్పుడు పంచదార 1 కప్పు తీసుకున్నాను అండి. 1 కప్పు తర్వాత ఇంకా కప్పున్నర తీసుకున్నాను. దాంట్లో వాటర్ 1 కప్పుకి 2 గిన్నెలు వేసుకొని కొంచెం వాటర్ వేసుకున్నాను. పంచదార మొత్తం తీసుకోవాలండి, పొయ్యి మాత్రం వెలిగించుకోవద్దు. తీసుకునేటప్పుడే మొత్తం కరిగిపోయాక అప్పుడు మనం పొయ్యి వెలిగించుకోవాలి. అలా అయితేనే మనకి టేస్ట్ అనేది బాగా వచ్చిద్ది. ఇప్పుడు మనం కలుపుకున్న పిండిని తీసుకొని మనకి నచ్చిన షేప్లో అయితే మనం చిన్న సైజు కానీ పెద్ద సైజు కానీ ఉండలు చేసుకోవాలి. ముందుగా మన చేతులకి ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలండి. నేనైతే ఇలాగా కొంచెం చిన్నగా కొంచెం పెద్దగా అయితే చేసుకుంటున్నాను. ఇంకా చాలా టైం పట్టేసింది. అందుకే నేను పంచదార పాకం అనేది ఒక పిండి కొంచెం దగ్గర పడింది అన్నప్పుడే పాకానికి నేను స్టవ్ వెలిగించుకున్నాను, పాకం పెట్టుకున్నాను. ఇంకా డీప్ ఫ్రై కూడా లో ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలండి. హైగా పెడితే లోపల ఉడకదు, అలాగే మాడిపోతుంది, పైనంతా వేరే కలర్లో వచ్చేసిద్ది. అందుకనే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి. పొయ్యి మీద నేను ఆల్రెడీ పెట్టుకున్నాను. డీప్ ఫ్రైకి కూడా ఆయిల్ పెట్టుకున్నాను. ఇంకా మన గులాబ్ జామ్స్ వచ్చేసి ఇలా ఇన్ని వచ్చేసినాయండి. నాకైతే 2 ప్యాకెట్లకి ఇంత సైజ్ చేసుకున్నా కాబట్టి డీప్ ఫ్రైకి ఆయిల్ హీట్ అయిందా లేదా అని ఫస్ట్ ఒకటి చేశాను. అది ఇటు సైడ్ పక్కకు వచ్చేసింది, అది కనపడలేదు. ఇంకా ఇలాగ కొంచెం బబుల్స్ వచ్చేలాగా ఉన్నాయి. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చినప్పుడే మనం గరిటెని పెట్టి తిప్పుతూ ఉండాలండి. మధ్యలో తిప్పితే కనుక అవి విరిగిపోతాయి. నాకు అలా చేశాను కాబట్టి కొంచెం ఒక 3-4 విరిగిపోయినాయి. నేనైతే 3 సార్లుగా వేసుకొని వేగించుకున్నానండి గులాబ్ జామున్ని. మనకి ఇది చేసే లోపలే పాకం కూడా రెడీ అయిపోయింది. 3 టైమ్స్గా, అంటే నేను అవి పెద్దగా అయిపోతాయని నేను కొంచెం కొంచెంగా తీసుకుని వేయించుకున్న. పాకం చూసారు కదండి, మరీ అంత ముదురు పాకం అయ్యేంత కూడా కాదు, కొంచెం తీగ పాకం అంటారు కదా, అలా వచ్చేదాకా చూసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇది వచ్చేసి ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ అండి. ఇదే లాస్ట్గా వేగించేది. ఇంకా అయిపోయింది. ఇంకా గిన్నెలో చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో. మళ్ళీ ఇంకో విషయం అండి, మనం పాకం పెట్టుకోవడానికి వెడల్పుగా ఉండాలండి, గిన్నె పెద్దగా ఉండాలి. ఎందుకంటే నేను చూస్తున్నారా దాకలో పెట్టి మళ్ళీ వేరే గిన్నెలోకి మార్చేసి వేరే గిన్నెలో నుంచి మళ్ళీ పెద్ద మూకుడులోకి అయితే మార్చుకున్నాను. వేయంగానే మంచిగా స్మూత్గా అయిపోయినాయి. చూడండి, కావాలంటే మీరే ఎంత స్మూత్గా ఉన్నాయో కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.